క్యాబేజీ పచ్చడి ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ముందుగా ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళేసరికి అసలకి ఏందంటే క్యాబేజీ తెచ్చుకున్నామనమాట వెజిటబుల్ మార్కెట్ నుంచి లాస్ట్ వీక్. సో, క్యాబేజీతో మేమేం చేసుకోవాలా, రేపు మార్నింగ్‌కి లంచ్‌కి ఏం చేసుకోవాలా అని 1 అవర్ డిస్కషన్ పెట్టామనమాట. అంటే క్యాబేజీ పచ్చడి చేసుకుందామా, క్యాబేజీ పప్పా, క్యాబేజీ కూర అని. ఇంకా లాస్ట్‌కి సరే క్యాబేజీ పికిల్ పెట్టుకుందాము, ట్రై చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు, అప్పుడు చూసుకుందాంలే అని అనుకోని ఇంకా క్యాబేజీ పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఇంతలో ఒక ఫ్రెండ్ వచ్చిందనమాట. సో, మేము ఇట్లా చేస్తున్నాం క్యాబేజీ పచ్చడి అంటే, ఓహో! నాకు కొంచెం ఐడియా ఉంది చెప్తాను ట్రై చేయండి అని అంది. ఇంకా సరే అని ఇంకా సిద్ధమైపోయాము. ఇంకా క్యాబేజీ పచ్చడి పెట్టేద్దాంలే అని. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాము. ఫస్ట్ మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోండి. అండ్ క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో తగినంత కారం, సాల్ట్ అండ్ చిన్నుల్లిపాయలు అండ్ మనం మిక్సీ చేసుకున్న మెంతి, ఆవాల పొడి అండ్ నెక్స్ట్ వేడివేడిగా నూనె అండ్ లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేయండి బాగా. ఇక్కడ మాకు అంత పెద్ద బౌల్ అండ్ గిన్నె లేదు. సో, ఇక్కడ మా దగ్గర కడాయి ఉంటే దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాము. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా జోక్స్ వేసుకుంటున్నాము లాస్ట్‌లో పికిల్ పెట్టడం ఇంత సింపులా, ఇంకా జాబ్ మానేసేసి ఇంకా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామే, నువ్వు ఇట్లా చెయ్యి నేను ఇట్లా చేస్తానని. సరే అని ఇంకా అప్పటికి మేము డిన్నర్ చేసేసాము. కానీ ఇంకా ఆ గిన్నెలో రైస్ వేసుకొని తింటే బాగుండిద్ది అనేసరికి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ రైస్ వండుకొని ఇంకా కలుపుకొని ఇంక ముద్దలు పెట్టించుకొని తింటున్నాము. అసలు ఆ ఫీలింగ్ వేరేలాగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు క్యాబేజీ పికిల్ లాస్ట్‌కి ఇంత బాగా వస్తుందని. ఇలా ఎవరైనా ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.